నిన్నటి ఈవినింగ్ సుమారు 8 గంటల సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్లి తాపించి రాయితో కొట్టి చంపినారని చెప్పి ఫిర్యాదు. దీనికి కారణం ఏమంటే సమీర్ సన్నాఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో 15 days బ్యాక్ ఎలోపైన అని చెప్పేసి దానికి సంబంధించి వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది. తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్యకు ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు పాల్పడినాడని చెప్పేసి కంప్లైంట్ ఉంది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము. ఈ మృతుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము, ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ముద్దాయిల పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇద్దరు చరణ్ డాబా వెనక ఓపెన్ ప్లేస్ లో పోయినారు. తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయితో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేర స్థలాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం. ముద్దాయి అబ్స్కార్ లో ఉన్నాడు. ఎక్కడున్నా పట్టుకొని వస్తాం. వాళ్ళ కోసం అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూవ్మెంట్ లో పోయింది. అతను తీసుకుని వచ్చేస్తాం. ఆమె వేలూరులో ఉంది. ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు. ఎంక్వైరీలో ఆమె దాకా పోలేదు. ముద్దాయి ప్రియురాలు కాదండి, ముద్దాయి యొక్క భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు 8 years 6 years. ఆమె ఇది కాదు. ఇది కూడా ఎంక్వైరీ చేయాలా? మీరు చెప్పింది ఫిర్యాదు పేరు చెప్తున్నాను, ఎంక్వైరీ చేస్తాను. బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కారణం. ఎవరి దగ్గర నాకు తెలియదు. ఇంకా నా కస్టడీకి రాలేదు. టీమ్స్ పంపించాము. చెక్కితే డెఫినెట్ గా మీకు తెలియజేస్తాను. నా పేరు డివి మునరత్నం, జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు. మిత్రులారా, నిన్నట రోజు రాత్రి నాగమంగళం దగ్గర ముసల్మడుకు సంబంధించిన శివకుమార్ని షమీర్ అనే ఒక దుర్మార్గుడు అతి కిరాతకంగా చంపి అతనికి మద్యము తాపించి మద్యం మత్తులో అతన్ని బండరాయితో బలంగా మోదీ తలపైన దారుణంగా హత్య చేశాడు. ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని చెప్పేసి మేము పోలీసు వారు కూడా విన్నవించుకుంటున్నాము. ఇట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. అతని కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఇతను నాన్ బెయిల్ మీద కేసులు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకి రక్షణ లేకుండా పోతున్నది. అదేవిధంగా దళిత మహిళలపై రక్షణ లేకుండా పోతున్నది. చిన్నారులపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలమైన చట్టాలు తీసుకుని వచ్చి ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి దళితులపైన దాడులు జరగకుండా నివారించే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ప్రభుత్వాల్ని కోరుకుంటున్నాము. ఈ సమీర్ అనే ఒక దుర్మార్గుని అతి కిరాతకంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఇతని వెనకాల ఎవరు ఉన్న దుర్మార్గుల్ని వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేషన్ లో బయటపెట్టి పోలీసు వారు వాళ్ళు కూడా ఈ కేసులో ఇరికించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావించుకుంటూ విరమించుకుంటున్నాం. మిత్రులు,
ఇంటెన్ కాల్ మా ఇంటెన్ కాల్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఏదైనా కూడా బాడీ ఎవరైనా వస్తుంటారు కొద్దిగా మన ఫోటో కదా దగ్గరికి వచ్చింది ఈ ఇంజనీర్ ఆవిడ నెంబర్ ఈ బ్లడ్ సెల్స్ కూడా రావాలా దాంతో పాటు బ్లడ్ సెల్స్ కూడా వాడు పిడుగు సక్సెస్ బాబు చెప్పుడు చూడలేక దూరం